ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నాకు దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని నేను చెప్తూ ఉన్నాను. అదేమిటంటే, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక ట్యూబ్లో ఫామ్ అయినప్పుడు డాక్టర్స్ అది చూసి ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, ఇది తీసేస్తే లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అని ప్రెగ్నెన్సీ తీసేశారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో తర్వాత అది జరిగిన తర్వాత నేను చాలా ఏడుస్తూ ఇబ్బంది పడుతూ, దేవా నాకు ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అని నేను ఏడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక దైవజనరాల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆమె ప్రేయర్ చేస్తూ చెప్తోంది, ఎందుకు నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తానో, ఎందుకు దేవుని దగ్గర ఏడుస్తున్నావు, అయిపోయిన దాని గురించి విడిచిపెట్టేసే, దేవుడు నీకు త్వరలో స్వాస్థ్యం గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని 127 కీర్తనలో 3, 4, 5 వచనాల్లో ఉంటుంది. ఆ వచనాలతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అతి త్వరలో స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడని ఆమె చెప్పింది. సో ఆ మాట విన్న తర్వాత నా హృదయం అంతా సంతోషంతో నింపబడింది. ఆ రోజు మొదలుకొని నేను, దేవా నువ్వు నాకు స్వాస్థ్యాన్నిగా కుమారుని ఇస్తున్నందుకు స్తోత్రం తండ్రి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండగా ఆగస్టు 2011లో నాకు అబ్బాయే పుట్టాడు. చాలామంది అన్నారు, రిలేటివ్స్ కూడా, నువ్వేంటి అబ్బాయే పుడుతుంది అని ఎలా చెప్పగలవు అంటే, నాకు దైవజనరాల ద్వారా దేవుడు చెప్పాడు, మరి నీకు కొడుకే పుడతాడు, స్వాస్థ్యంగా దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడని చెప్పాడని నేను చెప్తూ ఉంటే నన్ను వెర్రిదానిలాగా చూసేవాళ్ళు. కానీ నాకు కుమారుడు పుట్టిన తర్వాత అది నేను చెప్పింది దేవుని మాటని అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడు చాలామంది పిల్లల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా అంటే హాస్పిటల్స్కి ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అబ్రహాంని చూసినప్పుడు, మీరు సారాని చూసినప్పుడు, ఆమెకు గర్భం దాల్చే ఏజే కాదు, అది 90 yearsలో దేవుడు ఆమెకు గర్భాన్ని తెరిచి ఆమెకు కుమారునిచ్చాడు. మన దేవుడికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, ఎలాంటి వయస్సు నీకున్నా కానీ, ఏదైనా కానీ నువ్వు వాక్యం పట్టుకోవచ్చు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కదా తండ్రి, నువ్వు నాకు గర్భాన్ని నాకు సంతానం ఇవ్వమని దేవుని అడిగినప్పుడు ఆయన నిశ్చయంగా చేస్తాడు. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క సాక్ష్యం మీ కుటుంబాల్లో ఎవరికైనా పిల్లలు లేకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక సాక్ష్యం విన్నప్పుడు అది మనకు ధైర్యం ఇస్తుంది. దేవుడు వారికి చేశాడు కాబట్టి నాకు కూడా చేస్తాడని మనం నమ్మకంగా, విశ్వాసంతో దేవుణ్ణి అడగచ్చు. దేవుడు నిశ్చయంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే.